చేసినటువంటి విషయాలు కానీ అలాంటి విషయాలు అంటే నేను వారి దగ్గర నా గురించి దానికి నా గురించి కొంచెం తెలుసు. ఆ దాని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు దేవ్ కుమార్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. వారు చెప్పిన సూచనలు పాటిస్తూ ఆయన వారికి నచ్చిన పాట ఒక చిన్న లైన్ పాడి వినిపిస్తాను. హమ్ హోంగే కామయాబ్ హోంగే కామయాబ్ హమ్ హోంగే కామయాబ్ ఏక్ दिन है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन हम चलेंगे साथ साथ ये हाथों में हाथ हाथ हम चलेंगे साथ साथ एक दिन मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन. थैंक यू सर. మీ ఆశీర్వాదం ఉండాలని. పాట ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. वाइस चेयरमैन था, उनसे 2-3 वक्त मुलाकात हुई थी. अब अर्ज करना यह है साहब कि पिछला जो सेशन चला बहुत ही अच्छा चला. वक्त के ताल्लुक से तो कमेटियां बनाने का भी वादा करे सीएम साहब. रही बात जो वक्त बोर्ड में जो स्टाफ है साहब वो सीमा और आंध्रा का ज्यादा है. उस वजह से यहाँ पर जो वक्त जायदादों पर कब्जा होता है उस जानी आला ऑफिसरों को आला अहदेदारों को उसकी इत्तला नहीं देते, ये लोग ही वो कर लेते. तो उस वजह से कम वक्त बोर्ड को इतनी अख्तियार दीजिए जैसे आप इंग्लैंड में थे जुडिशरी पावर मिल रहा है उनको, तो ये कब्जे होना बंद हो जाएंगे. अभी एक 15 दिन पहले की बात है जब अपना असेंबली सेशन चल रहा था मक्के मधार में एक ईदगाह है, वहां पर कुछ इवेंट चल रहा था ट्रैवल इवेंट. तो इंतजामिया से इजाजत नहीं ली और इंतजामिया कंप्लेन करी वक्त बोर्ड को. तो वक्त बोर्ड कलेक्टर को डीसीपी वगैरह को लेटर भेजा लेकिन उसको समझ ले हुआ. तो इस तरीके से अपन इसको रोक सकते और वक्त जायदादों को तबाह होने से बचा सकते. और एक दूसरा छोटा सा मसला ऐसा जो माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन है उसके अंदर बहुत सारे धांधलियां हुए. मैं आपके तवज्जो से क्योंकि आप मशीरी रियासत है, मशीरी हुकूमत है, तो आप माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन में 2004 से 2014 तक के अगर वहां पर चेकिंग कराए इंस्पेक्शन कराए तो आपको जितने धांधलियां आए वो सब सामने आएंगे. यही कहने का शुक्रिया. माइनॉरिटी कॉर्पोरेशन किया करिए और वक्त बोर्ड के लिए हम जरूर ऑफिसर्स को बात करके मैं करवाने का वास्ते कोशिश करता हूँ. నా పేరు రఘునందనండి. పెద్దలు రఘునాథ్ సార్ గారికి సభలో విచ్చేసింత ఓపిగా వింటున్న మీ అందరికీ నా శిరస్సు నమస్కరిస్తాను. వేణు కుమార్ గారు ఇక్కడ 4-5 సార్లు నాకు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. వారు చెప్పినట్టుగా దక్కనీ తహజీబ్ గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడే వచ్చినప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నేను ఆల్రెడీ ఇక్కడ మాట్లాడిన విషయాలనే 2 నిమిషాల్లో కంప్లీట్. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి పారసీయుతే ఆ వ్యక్తిని మనం చేసుకోమని చెప్పొద్దు, చేసుకోవద్దని చెప్పొద్దు. కానీ పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పడం వల్ల ఆ బలహీన క్షణాల్ని పరిహరించవచ్చు. తెలంగాణలో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవచ్చు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు మాత్రం చేసుకోవద్దని అనడం జరిగింది. ఎందుకనంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పిల్లలందరూ ఇళ్లలుగా ఎల్లమ్మని పూజిస్తారు, భోచయమ్మని పోచమ్మని పూజిస్తారు. బ్రతుకు యొక్క పోరాట పటిమని, బ్రతుకు యొక్క మాధుర్యాన్ని, బ్రతుకు యొక్క తీయందనాన్ని అది పుణికిపుచ్చుకొని బ్రతుకుని ఒక బ్రతుకు అనే ఒక విషయాన్ని అమ్మవారుగా భావించి బ్రతుకమ్మను పూజించేవాళ్ళు బొడ్డె కళ తల్లి అంటే మాతృస్తన్యం నిప్పల మదర్ బొడ్డెమ్మని పూజించేవాళ్ళు మాత్రం ఆత్మహత్య చేసుకోకూడదు. అట్లా తల్లికి గర్భశోకాన్ని బతుకమ్మలకు కూడా గర్భశోకాన్ని కలిగించకూడదు. గత 13వ సంవత్సరాల్లో 2013వ సంవత్సరాల్లో
ఇఫ్తార్ విందు ఇదే టీఆర్సీ ఏర్పాటు చేసింది. అప్పుడు रहमत के दिनों में ये ऐलान हो चुका है, इस वजह से रहमान होते हुए अल्लाह ताला అంటే రంజాన్కి తెలంగాణకు సంబంధం ఉందని చెప్పడం జరిగింది. ఎట్లా అంటే रहमत के दिनों में ऐलान हुआ है, మగ్ఫిరత్ కే మొదటి 10 రోజుల్ని रहमत అంటారు, రెండో 10 రోజుల్ని మగ్ఫిరత్ అంటారు, మూడో చివరి 10 రోజుల్ని నజాత్ అంటారు. మగ్ఫిరత్ మనం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎక్కువ ఫలితం ఇచ్చినట్టే मगफिरत दिनों में अब जोर लगा के लड़ना है और तेलंगाना मुल्क नजात होने वाला है. ये अल्लाह के हुक्म है और अल्लाह के ताकत के सामने कोई भी ताकत नहीं रुक सकता. और मैं तमाम सीमांध्रा के मुस्लिम भाइयों को दरख्वास्त करता हूँ कि ये अल्लाह ताला का एक अपने लिए एक तोहफा है, ये तोहफा को कोई ठुकरा नहीं सकता, तेलंगाना को हासिल करने वाला है करके बोले. ఈ నేను గౌరవనీయులైన రమణాచారి గారికి ఆల్రెడీ నేను అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగిందండి. నేను అగ్రికల్చర్ సబ్జెక్ట్ని రిలీజియస్ పర్స్పెక్టివ్ లో ఖురాన్ ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్పింది, రామాయణ మహాభారతాలు ఏం చెప్పినాయి, వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రిలీజియస్ పర్స్పెక్టివ్ లో నేను చాలా చోట్ల ఒక 300 సభల్లో మాట్లాడడం జరిగింది. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం సర్వతోముఖాభివృద్ధిగా చెంది గోడౌన్స్ మనమే నిర్మించుకొని వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నందువల్ల 36 ఏళ్లుగా నాకు అందులో ఉండే కష్ట నష్టాలు తెలుసు కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను ఏ నయా పైసా ప్రభుత్వానికి ఖర్చు కాకుండా నాకు నేను సేవ చేసుకునే అవకాశం నాకు ఇప్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మీ అందరికీ దయచేసి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు దయచేసి షార్ట్ క్షమించాలి. రమణాచారి గారితో నాకు వాస్తవపడ్డది వారు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు. అప్పుడేమంటే మా భువనగిరిలో హౌసింగ్ బోర్డు కాలనీ ఉండే, హౌసింగ్ బోర్డుకి కాలనీ ఉండే, దాంట్లో బెనిఫిషరీస్కు ప్యానల్ ఇంట్రెస్ట్ వేయటం వల్ల ఒక్కొక్కరికి ₹1,00,000 పైన వస్తూ ఉండే. ఇదేంటండి అన్యాయం, మీరు ప్యానల్ ఇంట్రెస్ట్ ఇంత ఎట్లా చేస్తారు, దీన్ని మీరేమన్నా చేయండి అని అన్నప్పుడు వారి దగ్గరికి పోయినప్పుడు ఆయన గవర్నమెంట్కి రాసి ఆ ప్యానల్ ఇంట్రెస్ట్ మాఫీ చేసుకుంటూ ఎట్ ఎ టైం రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నా అంటే రమణాచారి గారు చెప్పిన దాంట్లో ఒక ఆఫీసరు తన స్థానంలో ఉండి వారు చెప్పిన మాటలు ఎగ్జాజరేషన్ కాదు, అవి వాస్తవం కానీ నాకు అనుభవంలో వచ్చినాయి చెప్తా ఉన్నా. చెప్పుకుంటూ వారికి ఒక సూచన కోరి సలహా కోరి ఏమన్నా మీకు తెలుసు, మన హైదరాబాద్లో వెనుకట అంటే నా చిన్నతనంలో చెట్లు కొట్టేవాడు. చెట్టు మీద పక్షి గూడు ఉంటే ఆ చెట్టు పిల్లలకు రెక్కలు వచ్చేదాకా చెట్టును కొట్టకపోయేవాడు. సరే, ఇప్పుడు బుల్డోజర్స్ వచ్చి కొడుతున్నాయి, అది వేరే సంగతి. అదేవిధంగా నైజాం కూడా 7వ నిజాం కాలంలో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ సిఐబి అని పెట్టి స్లమ్స్ అన్ని తీసేసి ఆ స్లమ్స్ లోపల ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ కాలనీస్ కట్టించి ఇచ్చిండు. అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు బర్కత్పుర కానీ, ఇక్కడ మన ఖైరతాబాద్ కానీ, సూర్యాగం కానీ, సైఫాబాద్ ఇవన్నీ ఉన్నాయి. ఇచ్చి అతను ఏం చేసిందంటే ఆ రోజుల్లో కూడా కొనుక్కోగలిగిన వాళ్ళకేమో ఖరీదుకి ఇచ్చి కొనుక్కోలేని వాళ్ళకు రెంట్కి ఇచ్చారు. అదే కాన్సెప్ట్ తోటి హౌసింగ్ బోర్డు కూడా ఏర్పడ్డది అని నేను అనుకుంటున్నా. అయితే రాను రాను వచ్చేవరకు ఏమైంది, ఈ మధ్యకాలంలో వీటిని మేము మార్కెట్ రేట్ కంటే 25% తక్కువకు మీకు ఇస్తాము అని చెప్పి ఒక ఆశ పెట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి హౌసింగ్ బోర్డు యొక్క కాన్సెప్ట్నే దెబ్బతీసిన పరిస్థితి మనం ఉన్నది అన్నది మీకు తెలియంది కాదు, కానీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకోసం హౌసింగ్ బోర్డు కాన్సెప్ట్ తోటి దాంట్లో భూమి విలువ ఉండదు. ఇప్పుడు రాజీవ్ గృహకల్ప అని ఇవన్నీ కట్టిన వాటిలో
గవర్నమెంట్ ల్యాండే, కానీ మార్కెట్ అంటే 25% తక్కువ ఇస్తామంటే ఏమిటండి? ఇది ఒక వ్యాపార ధోరణిలో పోయింది. ప్రభుత్వం తన మానవత్వ ధోరణి, తన ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం వ్యాపార ధోరణిలో పోతున్నది కనుక వీలైతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ ప్రభుత్వానికి మీరు సలహాదారు కనుక హౌసింగ్ బోర్డ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు సేవ చేసే విధమైన తెలంగాణ హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ సార్. పెద్దలు అందమైన ఆచరణాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చారు, సూచన చేశారు. హౌసింగ్ బోర్డులో 2001 నుంచి 2003 మధ్య కాలంలో ఉన్నప్పుడు అప్పటికంటే ముందున్నటువంటి హౌసింగ్ బోర్డు యొక్క పరిస్థితి వేరు, ఆ 3 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాటు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇవాళ సింగపూర్ ప్రాజెక్ట్ వచ్చిన, కుదరపల్లిలో మలేషియన్ ప్రాజెక్ట్ వచ్చిన, అంతర్జాతీయ ఖ్యాతి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద సింగపూర్ గవర్నమెంట్, అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింగపూర్ ప్రాజెక్ట్ ఏర్పరిచి 300 కోట్ల రూపాయల లాభాన్ని హౌసింగ్ బోర్డుకి ఇచ్చేసుకున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే తర్వాత వచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. హౌసింగ్ బోర్డు యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు కూడా లాభాపేక్షితం కాదు. సామాన్యులకు మనం వాళ్ళ యొక్క అవసరాలకు కావాల్సిన గృహ వసతి కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పడింది హౌసింగ్ బోర్డు. నిజం ప్రభుత్వంలో వాళ్ళు కూడా చేసినటువంటి మంచి ప్రయత్నమే తర్వాత కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక జరిగింది. లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్ అనేటువంటి రీతిలో వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి ధరలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మానవతా దృక్పథంతో ప్రభుత్వం పనిచేయడం అనేటువంటిది జరిగింది. కాలక్రమేణా ఆ తర్వాత కాలంలో 2004 తర్వాత వచ్చినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే వ్యాపారాత్మక ధోరణి పెరిగిపోయేసేసి అది గవర్నమెంట్ సంస్థగా కాకుండా వ్యక్తుల యొక్క నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని హౌసింగ్ బోర్డు మళ్ళీ ఒక దిశకు తిరిగినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం అయినటువంటి సందర్భంగా తెలంగాణ హౌసింగ్ బోర్డులో మళ్ళీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం చెప్పని ఇది ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ధరల్లో ఇళ్లు ఇవ్వాలి, అందరికీ ఇళ్లు అవసరం ఉంది అనేటువంటి సదాశయంతో పనిచేయడానికి కావాల్సిన రూపకల్పన చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పని, నాకుండే అనుభవాన్ని జోడించి చేస్తానని మీరు చెప్పినట్టుగా భువనగిరిలో కానీ, రాజమండ్రిలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ, సిద్దిపేటలో కానీ, ఒంగోలులో కానీ, తిరుపతిలో కానీ ప్రతి చోటకు నేనే వెళ్ళేసేసి అక్కడ నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళకు పీనల్ ఇంట్రెస్ట్ తక్కువ చేసేసేసి వాళ్ళకి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఆనందించారు. అలాంటి పరిస్థితి రాకుండా రూపకల్పనలోనే, నిర్ణయం తీసుకోవడంలోనే ప్రజలకు అనుగుణంగా ఉండేట్టుగా అవసరం ఉండేట్టుగా తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉండేట్టుగా ప్రయత్నం చేస్తాం. మంచి ఆఫీసర్ రాగానే హౌసింగ్ బోర్డు కమిషనర్ గా వేసి రేపు ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది మన రాష్ట్రానికి అలాంటి కావాల్సింది ఉంది, అయిన తర్వాత మంచి ఆఫీసర్ని వేసి కూర్చుండబెట్టేసేసి మీరు చెప్పినటువంటి సలహాను ఒక వ్యక్తిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా, నాకు నేనుగా పక్కటి సూచన ఇచ్చినందుకు మీకు నమస్కరిస్తూ చేద్దామని చెప్పి నాకు కూడా ఉంది, చేద్దాం. మాట్లాడుకుంటాం. అందరికీ నమస్కారం. సంస్కృతి అనేది ఒక జాతికి ఊపిరి లాంటిది అనే సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ సంస్కృతి ఊపిరి లేనప్పుడు లేదా పునాది లేనప్పుడు మనం నడవడం కష్టం. సంస్కృతి అంటే మన జీవన విధానం, అది మనకు తెలిసిందే. మనకి ఆ విశ్వాసం పోయినప్పుడు, సంస్కృతి ప్రధానంగా మనకి ఇచ్చేది విశ్వాసం, ఆత్మ విశ్వాసం అని వారు చెప్పారు. ఆత్మవిశ్వాసం లేకపోతే మనం నడవడం కష్టము. ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్, ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటున్నాను. 2వ ప్రపంచ యుద్ధంలో ఇటలీ ఒక భాగం, మరొక వైపు అంటే ప్రతిపక్షాల్లో 2 భాగాలు అటు ఇటు జరిగిపోయి 2 విధాలుగా నష్టపోయింది. ప్రజల ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. అప్పుడు అంటే ఆదాయం కోల్పోయారు, నష్టం జరిగింది, ఇదంతా జరిగింది. అప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, అది ప్రధాన కర్తవ్యం అయిపోయింది ప్రభుత్వానికి. అప్పుడు మేధావులను పిలిచి సమావేశపరిచి ప్రభుత్వం అడిగింది, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని ఎట్లా పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు మన సాంస్కృతిక విశేషాలనే ఆదాయ వనరుగా పెంచుకుందాము, దాని ద్వారానే
ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకుందామనే నిర్ణయం జరిగి ఇండస్ట్రియలైజేషన్ చేయకుండా టూరిజాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం జరిగింది ఇటలీలో. టూరిజం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న పీసా టవర్ అనుకోని, వాళ్ళ భాషలో ఉన్న మహాకావ్యాలు అనుకోని, ఇతరత్ర వాటికన్ సిటీ, రోమ్, ఇవన్నీ కూడా వాటిని టూరిస్ట్ సైట్స్ గా డెవలప్ చేసి టూరిజానికి ఒక కొత్త వెలుగుని తెచ్చింది వాళ్ళు. టూరిజాన్ని నేను చెప్పడం ఏంటంటే సాంస్కృతిక విశేషాలని టూరిస్ట్ వనరులుగా మలుచుకొని ప్రపంచంలో మా ఈ సైట్లు గొప్పవి, తద్వారా మేము కూడా గొప్పవారము అని వాళ్ళు ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా మన సంస్కృతి ఇప్పటి వరకు న్యూనతా భావంలో ఉన్న మనం 2013-14 వరకు కూడా, అంటే మన భాష మంచిది కాదేమో, మన సోదర తెలుగువారు భాష ఒక రకంగా ఉంది, మనదేమో మాండలికంగా ఉంది అని న్యూనతా భావంగా సినిమాల్లో కానీ, నాటకాల్లో కానీ, ఇంకొక కళారంగాల్లో కానీ, ఇందాక వారు చెప్పారు మన కవుల్ని మనం చెప్పుకోలేదు, వాళ్ళ కావ్యాలు చదివాము. ఇట్లాంటి న్యూనతా భావంలో ఉన్న స్థితి నుంచి మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మొట్టమొదటి స్టెప్గా దానిపైన అపార విశ్వాసం ఉన్న వారు సాంస్కృతిక సలహాదారు కావడం అనేది మన తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టము. దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అది ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి అనేవారు ఒక రాష్ట్రానికి రాజు లాంటి వారు. ఆయనకి బలం సైనికులు కొంతమంది తయారు కావాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. అందులో నన్ను కూడా ఒక సైనికునిగా గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు. అయితే నన్ను ఇంకొక సైనికుడు కూడా ప్రోత్సాహము ఒక సైనికుడు నుండి, ఉదాహరణకి కొమరం భీం ప్రాజెక్ట్ లో నేను 4 రోజుల్లో ఒక పుస్తకం రాయగలిగాను కొమరం భీము మీద. దానికి కూడా వారు అంటే నన్ను గుర్తించి, నాలో ఉన్న పొటెన్షియల్ గుర్తించి దీనికి సంబంధించి ఏం చేద్దాం సత్యనారాయణ అని పిలిచి రాత్రి 10 గంటలకి 10:30కి వారి ఇంటికి పిలిచి నాతో డిస్కస్ చేయడం, వారి సలహాలు నాకు ఇవ్వడం, నాకు తెలిసి చెప్తే ఆయన పెద్దవారైనప్పటికీ కూడా ఏమనుకోకుండా నేను చెప్పింది కూడా స్వీకరించడం అనేది వారు చేసిన ఒక, నన్ను సైనికులుగా రూపుదిద్దడంలో వారి పాత్ర ఒకటి ఉంది. తర్వాత ఆ పుస్తకాన్ని ఒకటే రోజులో పబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఏ పేరు పెట్టుకోకుండా వీరకుమార్ గారు రాత్రి వరకు కూడా ప్రింటింగ్ ప్రెస్ లో నాతో పాటు కూర్చుని ఒకటే రోజులో దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇట్లా సైనికుల్ని రూపుదిద్దడంలో ఈ పెద్దల కృషి ఉండడం ఇప్పటివరకు గర్వకారణం, రేపు కూడా ఉంటుంది అని వారి మాటల్లో తెలుస్తూనే ఉంది. ఇది ఇట్లాంటి చరిత్ర ఇది కొనసాగాలని, ఈ చరిత్ర చరణంగా వస్తుంది అని కూడా ఇంకొకటి గుర్తొస్తుంది. నాకు టైం లేదనుకుంటే క్షమించాలి. అక్బర్ అనే రాజు మనకి తెలుసు. ఆయన హిందూ ముస్లిం భేదాలను కూడా పాటించకుండా గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు. ఆయన ఒకటి చేశాడనమాట, రాజ్యానికి అవసరమైంది నిజంగా మేధావులైన సైనికులు. ఆ మేధావులైన సైనికులు ఎక్కడ ఉంటారు? ఎక్కడో ఉంటారు, మట్టిలో మాణిక్యాలుగా ఉంటారు. వాళ్ళని రాజు అనేవాడు గుర్తించాలి అని ఆయనే గుర్తు చేసుకొని ఒకరోజు రాజ్యంలో మారు వేషంలో తిరుగుతున్నాడట. తిరుగుతుంటే ఒక వ్యక్తి పాచికలు ఆడుతున్నాడు, పట్టాలనుకోండి, ఆడుతుంటే మహాప్రతిభతో ఆడుతున్నాడట. ఆ వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యానికి ఫైనాన్స్ మినిస్టర్ గా చేశాడు. ఆయన పేరు రాజా తోడర్మల్. ఆ రాజా తోడర్మల్ అనేవాడు దశవంద సిస్టమ్ అనేది ఒకటి పెట్టాడు. అంటే 10 పంట పండితే ఒకంతని మనకు రాజ్యానికి తీసుకోవాలి పన్నుగా అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. అది ఈ మండలాధికారుల సిస్టమ్ అనేది అట్లనే వచ్చింది. ఆయన సిస్టాన్ని ఇప్పటికి కూడా మనం భారతదేశంలో పాటిస్తున్నాము. అట్లా ఒక సామాన్య వ్యక్తిలో ఉన్న అసామాన్యమైన ప్రతిభని రాజును గుర్తించడం అనేది అక్బర్ నుంచి చాలా మంది ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది. అదే ఆ చరిత్రలో ఎగ్జాంపుల్స్ ని ఇప్పటి కూడా మన ప్రభుత్వం పాటిస్తుండడం చాలా గర్వకారణం. ఇది రెండో విషయం. ఇక మూడవది, మనలో మన సంస్కృతి ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సంబంధించిన మూలాలు కొన్ని ఉన్నాయి. 1945లో హైదరాబాద్ లో దక్కన్ హిస్టరీ కాంగ్రెస్ అని ఒకటి పెట్టారు. అంటే దక్కనికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఇది ఉత్తర భారతదేశ సంస్కృతి కాదు, దక్షిణపు కూడా కాదు, దక్కనికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంది అని ఇక్కడ అప్పుడు నిజాం కాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో రెసిడెన్స్ అనే అధికారులు ఉన్నప్పుడు ఒక ఇద్దరు దాన్ని ప్రారంభించి ఒక 2 సంవత్సరాలు నడిపించారు. కానీ 1947కి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి అది ఆగిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 1956లో వచ్చినప్పుడు చరిత్ర ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని అప్పుడు తెలుగు భాషా సమితి అని ఒకటి ఏర్పడింది. దానికి అధ్యక్షులుగా బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తర్వాత కాలంలో ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అంతటి స్థాయి వ్యక్తి
అధ్యక్షతన ఒక సంఘాన్ని, చరిత్ర సంఘాన్ని ఏర్పరచడం జరిగింది. అట్లే భారతదేశ ప్రభుత్వం కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా సాధికారికంగా భారతదేశ చరిత్రను రాయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలను మన విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి గాను మన చరిత్రను సాధికారికంగా రాసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం రాయించవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని నేను సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాధానం చెప్పవలసిందిగా. తప్పుంటే క్షమించండి. ఇది మన బాధ్యత అని చెప్పి ఇంతకుముందే చెప్పాను నేను. తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాహిత్యం పట్ల విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వారందరినీ కూడా సమీకరింపజేసి వారి యొక్క అభిప్రాయాలను క్రోడీకరింపజేసేసి తప్పకుండా మనం నిర్మించుకుంటున్నాం. స్టార్ట్ అయింది ఆ యొక్క కార్యక్రమం. ఎవరైతే ఇంకా ఇటువంటి దానికి తోడ్పడడానికి ముందుకు వస్తారో వారందరినీ కూడా హృదయంగా ఆహ్వానిస్తూ తప్పకుండా తెలంగాణ చరిత్రని నిర్మించుకోవడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ చర్చా వేదిక ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకెవరన్నా క్వశ్చన్స్ ప్లీజ్ చెప్పండి. నా పేరు గోవింద్, నేను రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ ఈపీఎఫ్. సార్తో నేను 2001లో కలిసినప్పుడు మాకు 50 ఎకరాల భూమి మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మా దగ్గర ఉన్న ఆంధ్ర పెత్తందారుల వల్ల అది నిష్ప్రయోజనమైంది. ఆ విషయం సార్కు గుర్తింపు చేస్తున్నాను. మీరు మాకు 50 ఎకరాల భూమి మీరు శాంక్షన్ చేశారు సార్. మా ఈపీఎఫ్ హౌసింగ్ సొసైటీకి మీరు మాకు మేము వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మాకు శాంక్షన్ చేసినారు. అది నిష్ప్రయోజనమైంది సార్ అది లెటర్. అయితే నేను సార్తో నేను ఒక ఆర్టిస్ట్ సార్, నేను ఫోటోగ్రాఫర్ని. నేను 1969లో ఇక్కడ నా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, నేను యాజిటేషన్లో పాల్గొన్నాను. అయితే అప్పుడు ఏదో మాకు గుర్తింపు రావాలనే ఉద్దేశం మాత్రం మాకు లేదు ఇప్పుడు. అయితే కొందరికి మాత్రం అలాంటి ఆలోచన ఉన్నది, అది మీరు దృష్టికి తీసుకొస్తున్నా. ఇంకోటి, మనకి ఎవరైతే ఆనెస్ట్గా ఆర్ట్ఫుల్గా మన ఉద్యమంలో పాల్గొని మనకు చేయుతనిచ్చిండ్రో అలాంటి వాళ్ళలో స్వామి అగ్నివేశ్ ఒకరు. ఈ మధ్యకాలంలో ఈ 14 yearsలో ఆయన ఎన్నోసార్లు మన ఉద్యమాలలో కూడా వచ్చి మనకు చేయుతనిచ్చిండ్రు. ఆయన పేరు ఈ ప్రభుత్వం ద్వారా ఎప్పుడైనా వింటానేమో అని చెప్పి నాకు ఆలోచన ఉంది. అతని పేరు ఎక్కడ కూడా వినడానికి రాలేదు. దయచేసి ఇది మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నా కోరిక. రెండోది స్వామి అగ్నివేశ్. రెండోది రామప్ప దేవాలయం. నేను 2000 కంటే ముందు అక్కడ వెళ్ళినప్పుడు అది మనకు ఆంధ్ర వాళ్ళ పరిపాలనలో రామప్ప దేవాలయం ఉన్నది. అప్పుడు ఆ దేవాలయం మనం ఇప్పుడు సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన దేవాలయాలను మనం కాపాడుకోవాలనే దృష్టితోని నేను సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి అది చూడడానికి అని వెళ్తే అక్కడ కావాల్సినంత పోలీసు యొక్క నిర్బంధము అయినా నేను చూడడానికి వెళ్ళాను. అక్కడ చూసిన తర్వాత ఆ దేవాలయం చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాధాకరంగా నేను ఈ విషయం మేము ముందుస్తున్నాను సార్. దానికి ఈస్థెటిక్ సెన్స్ ఉన్న ఆఫీసర్ దానికి ఒకవేళ ఉంటే, ఈస్థెటిక్ సెన్స్ ఉన్న ఆఫీసర్ దానికి ఉంటే అతను ఒక ప్రతిమ పైన ఈ ట్యూబ్ లైట్ పెట్టింది సార్. ఇంత సెన్స్లెస్ యాక్ట్ అంటే అది చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. అలాంటి మనల్ని తక్కువ చేయడమా, లేకపోతే అతను కేవలం వాళ్ళు ఏందని అంటే వాళ్ళకు వచ్చే బడ్జెట్ని ఎట్లా ఖర్చు చేయాలి, పేపర్ ఎట్లా చూపించాలి, అంతే తప్ప వాళ్ళకి ఈస్థెటిక్ సెన్స్ ఏమాత్రం లేదు. దయచేసి మీరు ఇలాంటి దేవాలయాలు, ఇలాంటి మన చారిత్రక కట్టడాలను మనం కాపాడుకోవాలి సార్. తర్వాత నాకు నిన్ననే భువనగిరి ఒక నా ఫ్రెండ్ చనిపోతే అతన్ని చౌకాన్ని పోయినా భువనగిరి కోట కట్టడం ఎంత అద్భుతంగా ఉందో దాని చరిత్ర నాకు తెలియదు సార్. అక్కడ వాళ్ళ ప్రాంతంలో అంతా కూడా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అయితే ఇది చరిత్ర మరుగైపోయింది. కనీసం ఇలాంటి వాటిని మీరు పైకి తీసుకొచ్చి మీరు మా చిన్న పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళందరికీ మన చరిత్ర గురించి తెలియజేయాలి మన పాఠాల ద్వారా అని చెప్పి కోరుతున్నాను సార్. ఇది ఈ రామప్ప దేవాలయమే కాకుండా 1000 స్తంభాల గుడి ఉన్నది. తర్వాత నల్గొండలో కూడా ఎన్ని గుళ్ళు ఉన్నాను. నేను యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా నేను మొత్తం దేశమంతా తిరిగాను సార్. నేను ఖజురాహో టెంపుల్కి ఏ ప్రాముఖ్యత ఉన్నదో, అలా వేలూరు అలైపేట్కి ఏ ప్రాముఖ్యత ఉన్నదో ఆ ప్రాముఖ్యత మన రామప్ప దేవాలయానికి కూడా రావాలని చెప్పి
మీ ద్వారా మంచి ఆఫీసర్ని కనుక మీరు ఈస్థెటిక్ సెన్స్ ఉన్న ఆఫీసర్ని కనుక మీరు అపాయింట్ చేసినట్టయితే అది మనం తప్పకుండా మన చారిత్రక కట్టడాలు మనకు రక్షింపబడతాయి సార్. ఇది మీతో కోరుతున్నాను. మంచి సూచన చేశారు మిత్రుడు. రామప్ప దేవాలయాన్ని సినిమాలో చూసినప్పుడు లేక మిత్రులు ఫోటోగ్రాఫ్స్ తీసి చూసినప్పుడు ఉండేటువంటి ఆనందం రామప్ప దేవాలయానికి వెళ్ళి చూస్తే ఆనందం కలగదు. కలగకపోయింది కానీ బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలో ఉండేటువంటి సత్యం ఒక పబ్లిక్ సర్వెంట్ గా నేను కూడా చాలా బాధ కలుగుతుంది. దాన్ని ఎవరైతే పరిరక్షిస్తే దాని యొక్క ప్రతిష్ట పెరగడానికి చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉండేటువంటి పద్ధతి వేరు. బడ్జెట్ ఒక 10 రూపాయలే వస్తుంది, ఎక్కువ రాదు. 10 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి అభిప్రాయంతో ఒక మంచి దేవుడి యొక్క తల మీద తీసుకొచ్చి ఒక ట్యూబ్ లైట్ పెట్టినట్టుగా చేస్తున్నారు అని చెప్పినటువంటి మాట చెంపదెబ్బలాగా ఉంది. అందుకోసం చెప్పి సోమవారం నాడే ఒక వ్యక్తిని నేను రామప్ప దగ్గరికి పంపించేసేసి ఏం చేస్తే బాగుంటుందో అనే సంగతిని ఆలోచన చేసి అవగాహనతో నేను ప్రవర్తించేటువంటిగా చూసుకొని కాకతీయ ఉత్సవాల్లో రామప్ప దేవాలయం దగ్గర కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికంటే ముందు రామప్ప దేవాలయం బాగుండేటట్టుగా చూడాల్సినటువంటి వ్యక్తిని పెట్టి తర్వాత అక్కడ పరిసరాలను కూడా బాగు చేయడం కోసం చెప్పని ఈ 2 రోజుల పాటు ప్రయత్నం చేస్తామని చెప్పని వారి యొక్క ఆ విషయానికి చాలా బాగా విషయాన్ని అంటే ఎన్నో విషయాలు ఉంటాయి కానీ ఆ సమయానికి చెప్పడం అనేటువంటిది కూడా అవసరం కాబట్టి ఇప్పుడు అది చాలా అవసరం. రామప్పను కాకతీయ ఉత్సవాల సందర్భంగా ఒక దగ్గర 1000 స్తంభాల గుడి, ఒక దగ్గర గంటూరు, ఒకటి రామప్ప అని చెప్పని అనుకుంటున్నది ప్రభుత్వం. కానీ రామప్ప అట్లాగే ఉండి ఆ దేవుడి మీద ఒక ట్యూబ్లైట్ లాంటిది లేకపోతే విగ్రహం మీద ప్రతిమ మీద ట్యూబ్లైట్ లాంటిది ఉండకుండా ఉండేటువంటి రీతిలో ఈస్థెటిక్ వ్యూతో పాటు నిబద్ధత కలిగి సంస్కృతి బంధువమైనటువంటి వ్యక్తిని పెట్టి చేయించడానికి కోసం చెప్పని సోమవారం నాటి నుంచి ఆ ప్రయత్నంలో ఉంటామని చెప్పని ఒక రకంగా చెప్తూ, రెండవది ఇంకొక మాట వారు చెప్పారు. ఏమన్నారు బ్రదర్? ఇంకొకటి స్వామి అగ్నివేశ విషయం మీరు చెప్పారు. దాని యొక్క పూర్వాపరాలను కొంచెం ఆలోచించేసేసి చెప్పాల్సినటువంటి రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత చేయాల్సినటువంటి వాళ్ళు చేయడానికి ఏ రకంగా ఉంటుందో ఆలోచిద్దామని స్వామి అగ్నివేశ విషయం. మూడో విషయం కూడా ఇంకోటి చెప్పారు మీరు. మీకు 50 ఎకరాల భూమి ఏదైతే శాంక్షన్ చేసినామని చెప్పన్నారు దాన్ని ల్యాండ్ది అది ఒకసారి కాగితం నాకు చూపించండి. ఎందుకయింది, ఏం సంగతి, ఎలాంటి పరిస్థితి వచ్చిందో కమిషనర్ హౌసింగ్ బోర్డు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 50 ఎకరాల తర్వాత అసలు మళ్ళీ వెంటనే తీసుకున్నారా లేకపోతే అసలు ఆగిపోయిందా లేకపోతే ల్యాండ్ పోలీసు కంట్రోల్లో ఉందా, ఈ డీటెయిల్స్ అన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. సభ్యులందరికీ క్షమించాలి, మేడం మాట్లాడిన తర్వాత సన్మానించే కార్యక్రమం తీసుకుందాం. చాలా అవసరం అయిపోయింది. ఎవరేమనుకుందాం. సమావేశంలో మిత్రులకు తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రమణాచార్య గారికి, నా పేరు మల్లీశ్వరి. నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిని. నాకు ఇంకొక అంటే ఇక్కడ అందరికీ ఉన్న అనుభవం కంటే కొంచెం భిన్నమైన అనుభవం ఉంది. 10 సంవత్సరాలు నేను డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేశాను. మళ్ళీ ఇక్కడ 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంటే ఒక హైదరాబాద్లో విద్యా వ్యవస్థలో ఉండే విషయాలు కానీ తర్వాత జిల్లాలో ఉండే విషయాలు కానీ కొంచెం అవగాహన ఉన్న వ్యక్తిగా ఈరోజు ఖచ్చితంగా కొన్ని విషయాలు సార్ దృష్టికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోపల ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కునారిల్లిపోతున్నాయి. మనకు ఆ విషయం తెలుసు. మనము చట్టం తీసుకొచ్చుకున్నాము, RTE అని విద్యా హక్కు చట్టాలు తీసుకొస్తున్నాం. కానీ విద్యను పేదవాళ్లకు ఏ రకంగా అందిస్తున్నాం, ఈ విషయం మన తెలంగాణ లోపల ఖచ్చితంగా మనము ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే కార్పొరేటైజేషన్ పూర్తి స్థాయి లోపల అది ఒక వటవృక్షం లాగా అయిపోయింది. ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మూసుకునే పరిస్థితి లోపల అక్కడ పరిస్థితులు ప్లస్ సమాజంలో ఆ పాఠశాలల పట్ల ఉన్నటువంటి భావన కూడా మారిపోతుంది. ఆ భావనని మార్చాలి అనంటే, పేదవాళ్లకు నాణ్యమైన విద్య అందించాలి అనంటే మనము ఈరోజు ఏం చేయాలనేది చాలా సీరియస్ గా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. చట్టాలు తెచ్చుకుంటే కాదు, ఆ చట్టాల స్ఫూర్తి అమలు కావాలి అనంటే చాలా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యం. మనం చెప్పుకోవడం వేరు, దాన్ని అమలు పరుచుకోవడం చాలా కష్టమైన విషయం. మరి ఈ ప్రభుత్వ పాఠశాలల లోపల పరిస్థితులు నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ
ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి టాయిలెట్స్ ఉండవండి. ఇప్పుడు ప్రస్తుతము ఈ స్కూల్స్ లోపల కాస్త కొంచెం ఆర్థికంగా కొంచెము అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా అబ్బాయిల్ని ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు, అమ్మాయిల్ని గవర్నమెంట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. అక్కడ టాయిలెట్స్ లేవు, టాయిలెట్స్ ఉంటే డోర్స్ ఉండవు, డోర్స్ ఉంటే వాటర్ ఉండదు. చాలా ఒక్కోసారి ఒకరోజు కోదండరామ్ సార్తో ఏమన్నామంటే, తెలంగాణలో మీరు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు, ఏం కావాలి అనుకుంటున్నారు అంటే, మంచి టాయిలెట్స్ ఉన్న స్కూల్స్ ఉంటే చాలు తెలంగాణ. ఎందుకంటే అమ్మాయిలు ప్యాడ్స్ మార్చుకోవడానికి కూడా అక్కడ పరిస్థితులు లేవు సార్. ఇంకొకటి ఏంటి అంటే, మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే తెలంగాణ లోపలనే అమ్మాయిలకు చదువు చాలా తక్కువ ఉంది అని. ఎందుకంటే 2004 లోపల కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ లోపల ఒక బాలికలకు ప్రత్యేకంగా విద్యను ప్రోత్సహించాలి అని చెప్పి స్టాటిస్టిక్స్ తీసినప్పుడు ఎక్కడ ఈబీబీ బ్లాక్స్ అంటే ఎక్కడైతే ఈ నేషనల్ లిటరసీ రేట్ కంటే కూడా తక్కువ స్థాయి లోపల మహిళలది కూడా, అది కూడా మహిళల లిటరసీ స్థాయి కంటే తక్కువ స్థాయి ఏ బ్లాక్ లో ఉంది అని చెప్పేసి వాళ్ళు స్టాటిస్టిక్స్ తీసి కస్తూరిబా బాలికా పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 304 పాఠశాలలు ఓపెన్ చేస్తే 13 జిల్లాలకు కలిపి 110 పాఠశాలలు ఏర్పాటు చేస్తే స్టార్టింగ్ లోపల 10 జిల్లాలకు 195 పాఠశాలలు. దీన్ని క్లియర్ గా ఏం తెలుస్తుందంటే, ఇక్కడ తెలంగాణ లోపల అమ్మాయిల చదువు చాలా వెనకబడిపోయింది. ఆ స్కూల్స్ కూడా ఎవరికి ఓపెన్ చేసిందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కోసం. మరి అంటే ఇది ఈ స్టాటిస్టిక్స్ మనకు చాలా క్లియర్ గా చెప్తున్నాయి, తెలంగాణ లోపల అసలు అమ్మాయిలకు చాలా తక్కువగా ఉంది చదువు. ఈ పాఠశాలలు ఉన్నాయి, ఈ పాఠశాలల్లో ఇప్పుడు ఏం చేశారు, బిల్డింగ్స్ కట్టారు. కట్టిన తర్వాత ఆ మధ్యలో ఏమైంది అని అంటే, ఒక 1.5 year బ్యాక్ మన హరీష్ రావు సార్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఏంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల పిల్లల లేకుంటే వాళ్ళ జంతువుల వాళ్ళ పరిస్థితి ఏముంది, మెస్ చార్జెస్ పెంచండి అని పెద్ద ఎత్తున గొడవ చేసినప్పుడు వాళ్ళకి 750 నుంచి 900 రూపాయలు మెస్ చార్జెస్ పెంచారు. కానీ నిజంగా ఆ కస్తూరిబా పాఠశాలలో మాత్రం 750 మాత్రమే ఉన్నదండి. అంటే ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి? మేము దాదాపుగా 2 సంవత్సరాలు అక్కడ ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చి 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 మా వల్ల కాకుండా లాస్ట్ కాకి మాధవరావు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరంతా కూడా ఎస్సీ ఎస్టీ అని పని చేస్తున్నారు, ఇక్కడ పిల్లలు ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీలు, దయచేసి ఇక్కడ వీళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి చివరికి అందరికి వచ్చిన దానికంటే కూడా వీళ్ళకి 8-9 అంటే దాదాపుగా ఒక 1 year తర్వాత కానీ మెస్ ఛార్జెస్ పెంచలేదు. దానిలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా అందరికీ కాంట్రాక్ట్ బేసిస్ మీద జీవో 3 మీద 14,500 ఇస్తే అక్కడ పనిచేసే మహిళా ఉపాధ్యాయులకు మాత్రము 8,000 మాత్రమే ఇచ్చారు. ఆ జీవో అనేది అందరి కాంట్రాక్టర్లు ఎంప్లాయీస్ కి ఒక జీవో అయితే, ఒక శాలరీ అయితే వీళ్ళకు మాత్రం ఓ రకంగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక విషయం జరిగింది, ఆ విషయాన్ని కూడా దృష్టి తీసుకొచ్చాం. సరే, మరి ఇన్ని విషయాలైతే ఇవన్నీ గత ప్రభుత్వాలలో జరిగినటువంటి అంశాలు. మన తెలంగాణ వచ్చింది, మరి అంతర్గత వలసాధిపత్యంలో మన అన్ని అస్తిత్వాలను కోల్పోయిన క్రమం లోపల మళ్ళీ ఆ అస్తిత్వాల కోసం సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు చాలా చైతన్యవంతంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఆ చైతన్యము పునర్నిర్మాణంలో కూడా ఉపయోగించుకొని మన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకోవాలని సార్ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం కూడా, మేము నిజంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము ఈ రోజు మామూలుగా మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మాకు కూడా చదువుకోవాలని ఆకాంక్షలు ఉన్నాయి, మేము కూడా సమాజం లోపల ఒక మంచి పేరును తెచ్చుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని మాకు కూడా ఆకాంక్షలు ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ మహిళా యూనివర్సిటీ లేకపోవడము, నిజంగా మాకు అవకాశం వచ్చినా కూడా మా తల్లిదండ్రులు అంత దూరం పంపించకపోవడం. సార్, నాకు పద్మావతి మహిళా యూనివర్సిటీ లోపల ఎంఎస్సీ లోపల సెరికల్చర్ వచ్చింది సార్, పంపించలేదు. సరే అని చెప్పేసి దగ్గరగా ఉంది అని చెప్పేసి మన
ఉస్మానియాలోకి పంపించడం జరిగింది. అంటే అది కూడా వెయిటింగ్ లిస్ట్ లో వచ్చింది సార్. వెయిటింగ్ లిస్ట్ లో అక్కడనేమో ఫస్ట్ లిస్ట్ లో వస్తే ఇక్కడనేమో వెయిటింగ్ లిస్ట్ లో. అంటే మన తెలుగు మన ప్రాంతానికి ఉపయోగపడడం లేదు సార్. అది పరిస్థితి ఈ రోజు. ఖచ్చితంగా మేము కోరుకునేది ఏంటంటే, మనము విద్యతోటి వికాసము అని అనుకున్నప్పుడు విద్య మీద పెట్టుబడిని మనం ఎప్పుడు కూడా మళ్ళీ రాబడిగా చూడకుండా నిజంగా ఒక 10 సంవత్సరాలు నిజంగా సీరియస్ గా మన విద్యా వ్యవస్థను మంచిగా నిర్మించుకొని పేద విద్యార్థులకు మనం మంచి విద్యను అందించాలి. ఇప్పుడు KG to PG అని అంటున్నారు, ఆశ్రమ పాఠశాలలు అంటున్నారు. అదే క్రమం లోపల బాలికలకు కూడా పెద్ద ఎత్తున అన్ని సౌకర్యాలు ఉండేటువంటి పాఠశాలలు కావాలి. ఎందుకనంటే నేను అక్కడ 3 జిల్లాల కస్తూర్బా పాఠశాలలు మహబూబ్ నగర్, మేదక్, రంగారెడ్డి లోపల చూసి వచ్చిన వ్యక్తిగా నిజంగా పాఠశాలలో వెళ్ళిన తర్వాత బాల్య వివాహాలు ఆగిపోయినాయి. ఒక చైతన్యం వస్తుంది, చదువుకోవాలనేటువంటి అవకాశం వచ్చింది, ఆలోచన వచ్చింది, చదువుకుంటున్నారు. దీన్ని మనం ఇంకా ప్రోత్సహించి ఇలాంటి పాఠశాలలు మన తెలంగాణలో ఎక్కువ నిర్మించుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఇంకొక విషయం కూడా, ఖచ్చితంగా తెలంగాణకు ఒక మహిళా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగి అన్ని రకాల కోర్సులు ఉన్నటువంటి యూనివర్సిటీ కోసము ఆలోచన చేయాలని మన ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా చెప్పాలి. మన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కూడా సాధికారికతో అన్ని రంగాల్లోకి ముందుకు రావాలని మనం కోరుకుంటే ఆ బంగారు తెలంగాణ వస్తుంది. ఈ విషయం కూడా దయచేసి సార్ ఒక మహిళా యూనివర్సిటీని దశల వారీగానైనా దీనికి ప్రయత్నం చేయాలి. గర్ల్స్ ఎడ్యుకేషన్ కి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. తర్వాత ముఖ్యంగా SC STలకు ఉండే ఆశ్రమ పాఠశాలలకు చాలా మెరుగైన అవకాశాలు కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాము. తర్వాత జెండర్